మీలో చాలామందికి ఇది తెలీదు. మనం గుడిలో గంట కొట్టడం వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని మీకు తెలుసా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అసలు ఈ గుడి గంటను 7 డిఫరెంట్ మెటల్స్ లైక్ క్యాడ్మియం, లెడ్, కాపర్, జింక్, నికెల్, క్రోమియం అండ్ మ్యాంగనీస్తో చేస్తారు. ఎవ్రీ మెటల్కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనం గుడిలో గంట కొట్టినప్పుడు ఆ గంట సౌండ్ 7 సెకండ్స్ వస్తుంది. మనలో చాలామంది గంట కొట్టి వెళ్ళిపోతారు, కానీ అలా చేయకూడదు. గంట కొట్టాక ఆ గంట కింద 7 సెకండ్స్ అయినా ఉండాలి. గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలో 7 హీలింగ్ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది. అలానే గంటలో నుండి వచ్చే వైబ్రేషన్స్ మన బ్రెయిన్లో లెఫ్ట్ అండ్ రైట్లో ఒక యూనిటీ క్రియేట్ చేస్తుంది. దీనినే నాడ యోగా అంటారు. నాడ అంటే సౌండ్, యోగా అంటే యూనిటీ. గుడి గంట నుండి వచ్చే సౌండ్ మన మైండ్ని పీస్ఫుల్గా, నెగటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. సో ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి ఆ సౌండ్ని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.